నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950న ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి మండలం, నారావారిపల్లె గ్రామంలో జన్మించారు. ఆయన భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. నాయుడు తండ్రి నారా కేశవరావు రైతు, తల్లి నారా అమానమ్మ గృహిణి. విద్యా జీవితంలో చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని స్థానిక పాఠశాల నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. తరువాత ఆయన పొలిటికల్ సైన్స్లో పీజీ చేసినప్పటికీ, రాజకీయాల్లో చేరడం వల్ల ఆ చదువు పూర్తి కాలేదు. వ్యక్తిగత జీవితంలో నారా చంద్రబాబు నాయుడు వివాహం 1981లో నందమూరి ఎన్టీఆర్ కూతురు నారా భువనేశ్వరితో జరిగింది. వారికి నారా లోకేష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో కార్యకలాపాలు చేస్తున్నారు. పురస్కారాలు, గౌరవాలు. చంద్రబాబు నాయుడు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలు పొందారు. ప్రపంచ బ్యాంక్, ఐటీ కంపెనీలు ఆయన్ని అభివృద్ధి దిశలో మార్గదర్శకుడిగా ప్రశంసించాయి. రాజకీయ జీవితంలో 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1980లో మొదటిసారి మంత్రి పదవిని చేపట్టారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి కీలక పదవి పోషించారు. 1995లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకున్న నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధికారంలో ఆయన 1995 నుండి 2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా, ఆపై 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అభివృద్ధికి మరియు ఐటీ రంగానికి ప్రముఖంగా కృషి చేశారు. ఆయన ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ, ఐటీ రంగాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాదును ఐటీ హబ్గా మార్చి, గ్లోబల్ కంపెనీలను ఆకర్షించి, భారత్లోనే తొలిసారిగా సైబర్ టవర్స్, సైబరాబాద్ లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ఆయన సాంకేతికతను ప్రోత్సహిస్తూ రైతులకు రుణమాఫీ, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, ఆర్థిక స్థిరత్వం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు అలిపిరి రోడ్డులో జరిగిన ప్రమాదం 2003లో జరిగింది. ఈ సంఘటన అతని జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 2003 అక్టోబర్ 2న చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం వెళ్తుండగా, అలిపిరి ఘాట్ రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని బాంబు పేలుడు దాడి జరిగింది. ఈ ఘటనపై నక్సలైట్లు దాడి చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారు బాంబు పేలుడు వల్ల ధ్వంసమైంది. ఈ దాడిలో చంద్రబాబుకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కాని ప్రమాదం తీవ్రమైనది. ఆయన వెంట ఉన్న కొందరు నేతలు కూడా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగి రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం ఆయనకు ప్రాణాపాయం కలిగించినప్పటికీ, ఆయన మానసిక ధైర్యంతో ముందుకు సాగారు. ఇంటి కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2004లో ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని ఓడించి, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖరరెడ్డి, అధికారం దక్కించుకుంది. ఆ సమయంలో నాయుడు ప్రతిపక్ష నాయకునిగా సేవలందించారు. 2014లో నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం మొదలుపెట్టి, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలవగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అధికారం చేపట్టింది. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకు వెళ్లిన సందర్భం 2023లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ, టీడీపీ అధినేతగా ప్రసిద్ధుడైన చంద్రబాబు నాయుడు 2023లో అక్రమ కేసుల విషయంలో అరెస్టు చేయబడ్డారు. ఆయనపై అవినీతి ఆరోపణలు మరియు అక్రమ ఆర్థిక లావాదేవీలతో సంబంధిత ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టు అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు నాయుడు జైలుకు తరలించడాన్ని తెలుగుదేశం పార్టీ మరియు అనేక మంది ఆయన అనుచరులు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ఈ చర్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కలకలం రేపింది, మరియు వారి నిరసనలు విస్తృతంగా జరిగాయి. అతని అరెస్టు మరియు జైలులో ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ముఖ్య పరిణామంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి మరియు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినవి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి, ఎన్డీఏ, 175 స్థానాలకు గాను 164 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీతో గెలుపొందింది. పోటీ చేసిన 144 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, టీడీపీ 135 స్థానాలను గెలుచుకోగా, జనసేన పార్టీ, జేఎస్పీ పోటీ చేసిన మొత్తం 21 స్థానాలను గెలుచుకుంది మరియు భారతీయ జనతా పార్టీ, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలకు గాను 8 గెలుచుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇంక్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐ-ఎం లతో కూడిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్, ఇండియా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం 2024 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముగింపు: నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.